కొన్ని వాక్య భాగాలు ప్రభా కొంత సమయం ధ్యానించడానికి నేను మీ కృప అనుగ్రహించండి. ఆ రీతిగా తండ్రి ప్రభా మీ హస్తం ఉంచండి, మీ కాపుదలు ఉంచండి. ఆయుష్ కాలాన్ని పొడిగించేవారు మీరై ఉన్నారు, ఆరోగ్యం ఇచ్చేవారు మీరై ఉన్నారు. అందును బట్టి నేను మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ సమయంలో తండ్రి ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ వాక్యము చేతనైనా ప్రభా మమ్మల్ని సంధించమని, ఆ రీతిగా తండ్రి ప్రభా కుటుంబానికి కావాల్సిన దీవులను కురిపించమని మీ హస్తాల కిందకు తీసుకొస్తా ఉండగా తండ్రి ప్రభా మీ కృప చూపించమని యేసు క్రీస్తు వరకు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఎప్సిబాని ప్రభు ప్రేమించి దాదాపుగా 13 సంవత్సరాలు ఆయుష్ కాలం ఇచ్చి మరొక సంవత్సరంలో అనగా 14వ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ప్రభు కృప అనుగ్రహించారు. అయితే ఈ సమయంలో పరిశుద్ధమైన లేఖనాల్లో నుంచి, దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించి ప్రార్థన చేద్దాం. 65వ కీర్తనలో 11వ వచనంలో రాయబడ్డ మాట, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అలాగునే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు సంవత్సరాంతరం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈ సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మనకు ఆయుష్ కాలం ఇచ్చేది ఎవరంట? దేవుడే. ప్రభు మనకి ఆయుష్ కాలం ఇస్తూ ఉన్నాడు. అందుకే సంవత్సరం మొదలుకొని మరొక సంవత్సరంలోకి, ఒక సంవత్సరంలో నుంచి మరొక సంవత్సరంలోనికి వెళతా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప అని చూస్తూ ఉన్నా. దేవుని యొక్క హస్తము మనపై ఉంటుంది. అలాగనే ఎప్సిబాపై కూడా దేవుని యొక్క హస్తం ఉన్నది. అందుకే దేవుడు సంవత్సరాల్ని మరలా పొడిగించి మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి, అనగా 14 సంవత్సరాలు రావడానికి దేవుడు కృపనిచ్చాడు. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. 103వ కీర్తన 103వ కీర్తన 103వ కీర్తన 103వ కీర్తన 18వ చరణం. ఆయన కృప యుగ యుగములు నిలుచును, యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమును నిలుచును. వారి పిల్లల పిల్లల తరములకు నిలుచును. ఇక్కడ ఒక మాట చూస్తూ ఉన్నాం. ఆయన కృప అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క కృప నిజముగా మన ఎడల ఉంటుంది. ఈ సమయంలో ఎప్సిబాతో పాటు మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన కృప మన మీద కూడా ఉన్నది, అనగా అందరి మీద కూడా ఆయన కృప మనకు కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే నిలుచును అని రాయబడింది. దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంట? యుగిగాలు కూడా నిలుస్తూ ఉంది. ఆ తర్వాత మరొక మాట ఏమిటి అక్కడ రాయబడ్డ మాట? ఆయన నీతి వారి పిల్లలకి పిల్లల పిల్లల తరమును. చాలండి. దేవుని యొక్క నీతి ఎవరి మీద ఉంటుందంట? పిల్లల పిల్లల తరాల మీద ఉంటుంది. అంటే దేవుని పిల్లలుగా, దేవుణ్ణి ఎరిగిన పిల్లలుగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు పిల్లల పిల్లల తరాలుగా మనందరి పైన ఆయన నీతిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? వెల్లడిపరుస్తూ ఉన్నారు. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. 133వ కీర్తన 133వ కీర్తన 133 3వ చరణం. సియోను కొండల మీదకి దిగివచ్చు,
సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే సియోను కొండ మీద దిగివచ్చు, హెర్మోను మంచు వలెను అని చూస్తూ ఉన్నాం. సియోను కొండ మీద నుంచి హెర్మోను మంచు వలెను అని చూస్తూ ఉన్నాం. అనగా హెర్మోను అనగా పరిశుద్ధమైనది అని అర్థం. హెర్మోను అంటే అర్థం ఏమిటంట? పరిశుద్ధమైనది అనగా దేవుడు పరిశుద్ధులని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అనగా పరిశుద్ధమైన దేవుడు ఎక్కడుంటా ఉన్నాడు అంటే హెర్మోను ప్రార్థనా మందిరంలో ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు, మనతో దేవుడు ఉన్నాడు. హెర్మోన్లో దేవుడు సంచరిస్తాడు. అనగా హెర్మోను అనగా పరిశుద్ధమైనది, అనగా హెర్మోన్లో దేవుడు సంచరిస్తాడు. అంటే హృదయ అంతరంగంలో మనం దేవుని ఆహ్వానిస్తే దేవుడు మన హృదయంలో కూడా సంచరిస్తాడు. అనగా దేవుడు మన హృదయంలో కూడా ఆయన సంచరించేవారు మన అంతరంగంలో కూడా ఉంటాడు. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండువలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదము శాశ్వత జీవం ఏమిటంట? ఆశీర్వాదము శాశ్వత జీవం. దేవుడు ఎలాంటి వాడంటే ఎల్లవేళలా మానవులందరినీ కూడా రక్షణ పొంది మారుమనసు పొంది బాప్టిజం పొంది దేవుని బిడ్డలుగా చేర్చబడ్డ తర్వాత మనం ఏమవుతాం? అక్కడ రాయబడ్డ మాట హెర్మోను అనే మాట చూసాం కదండి. ఏమనుందంట 133వ కీర్తనలో హెర్మోనులో నుంచి దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. అలాగనే ఈ సమయంలో కూడా హెర్మోన్లో ఉన్న ఎప్సిబాను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు దీవిస్తూ ఉన్నాడు. దేవుడిని ఏం చేస్తున్నాడంట? దీవెనకరంగా ఉంచుతున్నాడు. ఇప్పుడు హెర్మోన్లో ఉన్న మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించడానికి చూస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. మందిరంలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరైతే లోపలికి వస్తారో ఎవరైతే వెళ్తారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ చూసిన మాట ఏమిటి? ఇప్పుడు చదువుకున్న మాట బలవంతుని చేతిలో, బలవంతుని చేతిలో అనగా బలవంతుడు ఎవరు? దేవాతి దేవుడే బలవంతుడు. యెషయా గ్రంథంలో 9:6 ఆ మాట ఉంది. ఆయన బలవంతుడైన దేవుడు అని రాయబడింది. అంటే బలవంతుడైన దేవుడి చేతిలో మనం ఎలా ఉండాలంట? బాణంగా ఉండాలి. అనగా ఈ లోకంలో దేవుని పిల్లలుగా రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత రక్షణలో నుంచి బాప్టిజం పొందుకున్న తర్వాత దేవుని దగ్గర యవనస్తులుగా జీవిస్తూ ఉన్నప్పుడు అనగా యవన ప్రాయంలోకి వచ్చారు కదా. ఇప్పుడు యవన ప్రాయంలో వచ్చిన తర్వాత ఎలా ఉండాలంట? దేవుని చేతిలో ఎలా ఉండాలంట? మనం బలమైన పాత్రలుగా వాడబడాలి. ఎలా ఉండాలంట? ఆయన చేతి కింద దీన మనసుతో ఉండాలి. దేవుని చేతిలోకి వెళ్ళాలి. దేవుని చేతిలో ఎలా ఉండాలంట? దీన మనసుతో ఉండాలి. నిజంగా దేవుని హస్తంలోకి వెళ్ళినప్పుడు, దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు దీన మనసుతో ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడు. ఈ సమయంలో వాక్యము చేత దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటంటే ఆయన దీవించే దేవుడిగానే కనబడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట 65వ కీర్తన 11వ వచనంలో రాయబడ్డ మాట, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నాము, నీ జాడను సారము వెదజల్లుచున్నవి అని రాయబడింది. అనగా సంవత్సరమును నీ దయా కిరీటము. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఒక కిరీటముగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని కిరీటం కావాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఆఖరి మాట, మరణం వరకు నమ్మకముగా ఉండము. ఇప్పుడు ఇక్కడ రాయబడ్డ మాట కిరీటము అని చూసాం కదా కీర్తనలో. ఇప్పుడు మరలా దేవుడు ఏమంటా ఉన్నాడు? మనము మరణం వరకు కూడా ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? జీవ కిరీటాన్ని ఇస్తాడంట. ఈ సమయంలో జీవ కిరీటం ఎవరన్నా ఒకవేళ ఇంకా పొందుకోలేదా? ఒకవేళ యేసుక్రీస్తు నమ్ముకోలేదా? మీరందరూ ఇంకా చిన్నపిల్లలైనప్పటికీ, సండే స్కూల్ పిల్లలైనప్పటికీ యేసుక్రీస్తు అంటే ఇంకా మీరు హృదయంలో చేర్చుకోకుండా ఉన్నారా? ఒకవేళ యేసుక్రీస్తు వారు హృదయం చేర్చుకోకపోతే ఎవరు వస్తారు హృదయంలోకి? ప్రశ్కిల్లో ఎవరు వచ్చేస్తారు? సాతాను వచ్చేస్తాడు కదా. మన హృదయంలో ఎవరు ఉండాలి? ప్రభువు ఉండాలి. మనం అంతరంగంలో ఎవరు ఉండాలంట? యేసయ్య ఉండాలి. యేసయ్య ఉన్నాడు అనుకో, సాతాను ఏం చేస్తాడంట? పారిపోతాడు. ఉంటాడా మన దగ్గర? ఉండడు, ఎక్కడికో పారిపోతాడు. అందుకే ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఏమైనా ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభా నిజంగా నా అంతరంలోకి నువ్వు రావాలి ప్రభా, నువ్వు లేకపోతే సాతాను వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు. సాతాను ఏం చేస్తాడంట?
తీసుకెళ్ళిపోతాడు. అందుకే నా మనసులోకి, నా అంతరంగంలోకి నువ్వే రావాలి. ఇప్పటి వరకు వాక్యం విన్నాం కదా, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని కలుగు చేశాడు, ఆయనే ఆయుష్ కాలం ఇస్తా ఉన్నాడు, ఆయన చేతిలో మనం ఉన్నాం. అయితే హెర్మోన్లో నుంచి దేవుడు దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హెర్మోన్ అనగా అర్థం ఏమిటంట? పరిశుద్ధమైనది అన్నాడు దేవుడు. అనగా పరిశుద్ధమైనది అంటే అర్థం ఏమిటి? మనల్ని కూడా దేవుడు పరిశుద్ధంగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మోకరిస్తారు, అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఒక తీర్మానించుకోవాలి. ప్రభా, నా హృదయంలోకి రండి అని ఒక తీర్మానించుకుంటే యేసయ్య హృదయంలోకి వస్తారు. మోకరిద్దాం. జానన్న ప్రార్థన చేయండి. ఇంతవరకు ప్రభా మీరు సహాయం చేస్తూ ప్రభా నీ కృపాక్షేమాలు మా ఇంటి వస్తూ వచ్చిందని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రిగా సమయంలో ప్రభా హిర్మోన్లో చేరి ప్రభా నీ దాసుని నిలబెట్టుకుని ప్రభా హెప్సిబా విషయంలో ప్రభా కార్యము జరిగిస్తూ వచ్చిందని బట్టి నీకు వందనాలు తండ్రి. నిజమే ప్రభా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ సన్నిధి అయా నిజంగా ప్రభా వెదజల్లిటుకు ప్రభా మీరు అనుకోపరుస్తూ వచ్చిందని బట్టి నీకు వందనాలు తండ్రి. అంతేకాకుండా ప్రభా అయా ఆయన వైపు చూసి నమ్మకంగా మరణం వరకు నమ్మకంగా ఉండమని మీరు సెలవిచ్చిందని పట్టుకొని కొందనాలు తండ్రి. ఆశ్చర్యకరంగా ప్రభా అయా చిన్నపిల్లలు ఏదైతే వింటూ వచ్చారో ప్రభా అయా నీ మాటలు ప్రభా హృదయంలో అయా భద్రపరుచుకొని ప్రభా హెర్మోననంగా అయా పరిశుద్ధత కలిగి ఉండాలని నిజంగా ప్రభా అయా సియోన్లో నుండి హెర్మోన్లో మంచు వలె నిజంగా ప్రభా అయా మీరెంతో పరిశుద్ధ కలిగి ఉండకు అనుకోపరిచి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. నిత్యము ప్రభా ఆశీర్వాదము పొందుకునే బిడ్డలుగా మీరు ఏర్పరుచున్న తండ్రి, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. జీవము గలన తండ్రి అయా సర్వోన్నతుల సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆయన చేసిన మేళ్ళు ఉపకారములు ఏవి మరొక ఆయన నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా దయచేయమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. చిన్నపిల్లల నుంచి ప్రభా చిన్న వయసు నుంచే నీ యందు భయభక్తులకి ప్రభా చిన్న వయసు నుంచే దేవుని దయందు మనసు దయందు ఎదిగే పెట్టలుగా మీరు ఏర్పరిచి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రిగా సమయంలో మరోసారి ప్రభా ఎఫ్సిబా విషయంలో గడిచిన 13 సంవత్సరాలు కూడా ప్రభా మీరు కాచి కాపాడి మీరు సహాయం చేస్తూ వచ్చిందని బట్టి నీకు వందనాలు తండ్రి. 14వ సంవత్సరంలో అయా యవన కాలమందు ప్రభా నీ కాడి మోయటానికి కూడా ప్రభా తీర్మానం కలిగి ఉన్నదాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మీరు ఆశ్చర్యకరంగా తన పక్షాన కూడా సహాయం చేయండి. తన స్టడీ అంతట్లో ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీకు మాటకు లోబడి ప్రభు నీ యందు భయభక్తులకి ప్రభా నడుచుకునే బిడ్డగా ఏర్పరుచున్నా తండ్రి. యెహోవా కార్యము ప్రభ నిజంగా ప్రభా నీ రాకపోకలుంది యెహోవా నిన్ను కాపాడనను కూడా తనకిచ్చిన వాగ్దానం కూడా ప్రభా ఈ దినం మాట్లాడుతూ వచ్చిందని బట్టి నీకు వందనాలు తండ్రి. గొప్ప కార్యము ప్రభ ఎఫ్సిబా విషయంలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఎడిచేరుని చిన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకొని మీరు సహాయం చేయమని అయా స్కూల్ రాకపోకల్లో కాలేజీ రాకపోకల్లో కూడా మీరు తోడై ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ దాసును మరోసారి జ్ఞాపం చేసుకొని కృప అనుగ్రహించమని మీరే సహాయం చేయమని ముందున్న సమయం కూడా దీవెనకరంగా మేలుకరంగా ఆశీర్కరంగా జరిగించి అనుకోపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మోకరించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవనైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా మీ కృపలో ఎఫ్సిబాని జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరెంతైనా తండ్రి ప్రభా నమ్మదగిన దేవుడుగా కార్యము చేసే దేవుడుగా ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రియులు జానన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగనే ప్రభా రానక్క కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇరువురిని ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకునైనా ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభా కృష్ణవంశీని జ్ఞాపకం చేసుకొని 10వ క్లాస్ పాస్ అవ్వడానికైనా మంచి మార్కులు రావడానికైనా మీరు సహాయపడ్డారు. మీ మేలులు తండ్రి మేము మర్చిపోలేము. అలాగనే తండ్రి ప్రభా ఎఫ్సిబాను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా 14 సంవత్సరాలు రావడానికైనా మీ కృప అనుగ్రహించారు. ఈ రీతిగా మీరే పుట్టింపచేశారని మీరే కలుగు చేశారని తండ్రి వాక్యము చేతానైనా ప్రభా మీ లేఖనంలో కూడా చూసాం. అందును బట్టినైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభా మేమందరమునైనా ప్రార్థించడానికినైనా మీ కృప అనుగ్రహించారు ప్రభా. ఇక్కడ చిన్న బిడ్డలు కూడా మోకరించారు.
వారి హృదయంలో కూడా తండ్రి మిమ్మల్ని చేర్చుకోవడానికి నైనా మీరు సమయం ఇచ్చారు. వారి అంతరంగంలో కూడా తండ్రి ప్రభా మీరు ప్రవేశించడానికి నైనా మీ కృప అనుగ్రహించండి. ఆ రీతిగా తండ్రి ప్రభా ఎప్సిబాని జ్ఞాపకం చేసుకొని ప్రభా చదువులో తోడుగా ఉండమని వేడుకుంటా ఉన్న ప్రభా మీరు చేస్తున్న మేలును బట్టి స్తోత్రాలు. ఉన్నతమైన స్థానంలో ఉంచండి తండ్రి ప్రభా. మీ కార్యాలు గొప్పవి ప్రభా. భవిష్యత్తు కూడా తండ్రి మీ చేతిలో పెడతా ఉన్నాం తండ్రి. ఎరిగిన దేవానైనా మీకు స్తోత్రాలు ప్రభా. హెర్మోనులో ఏ రీతిగా తండ్రి ఒక మొక్క వలె నాటబడి తండ్రి మీ కొరకు మ్రానుగా ప్రభా మీ కొరకునైనా సాధనంగా ఉండడానికి సహాయపడండి ప్రభా. మందిరంలో హెర్మోను అనగా పరిశుద్ధమైనదని చూస్తా ఉన్నాం. పరిశుద్ధమైన మందిరంలో పరిశుద్ధమైన సంఘంలో ఈ రీతిగా తండ్రి మీ కొరకునైనా పాటుపడడానికి సహాయం చేయండి ప్రభా. మీరు ఇచ్చిన రక్షణ బట్టినైనా మీకు స్తోత్రాలు. మీ ఏర్పాట్లో తండ్రి ప్రభా మీ సొత్తుగా బిడ్డగా చేసుకున్నారు. అందును బట్టినైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తారు. మీరు ఇచ్చిన విలువైన రక్షణ పొందుకోవడానికి కూడా తండ్రి మీ కృప అనుగ్రహించారు. అందును బట్టినైనా ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభా. ఈ సమయంలో ఈ రీతిగా ప్రార్థించడానికి నైనా మీ కృపనిచ్చారు. అందును బట్టినైనా మీకు స్తోత్రాలు. వారి పట్ల నన్ను చేసిన మేలులన్నీ ఉపకారాలన్నీ తండ్రి సంఘముతో కలిసి ఈ రీతిగా తండ్రి ప్రభా హెర్మోను ప్రార్థన మందిరంలో సండే స్కూల్ పిల్లలందరితో కలిసినైనా ప్రభా రావడానికి నైనా మీ కృప అనుగ్రహించారు. ఆ రీతిగా ఆయుష్కాలను పొడిగించారు ప్రభా. ఎన్నో మేలులు చేశారు. ఆ రీతిగా తండ్రి ప్రభా ఇది మొదలుకొని అనే మాట మేము చూస్తూ ఉన్నాం. ఇదే రీతిగా తండ్రి ఇది మొదలుకొని నైనా మీ కొరకునైనా బలవంతుడైన మీ చేతిలో బాణంగా తండ్రి ప్రభా ఉపయోగపడడానికి హెర్మోను ప్రార్థనా మందిరంలో సంఘంలోనైనా పరిచర్య విషయంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడండి. ఆ రీతిగా తండ్రి ప్రభా మీ కృపలో భద్రపరిచి ప్రభా మీ కృపలోనైనా ప్రతి అక్కరను ప్రతి అవసరతను తీర్చండి. వారి యొక్క భవిష్యత్తు కూడా తండ్రి మీ చేతిలో పెడతా ఉన్నాం ప్రభా. రానున్న దినాలలో ప్రభా ఏ రీతిగా తండ్రి ప్రభా చదువుకొని ముందుకు వెళ్ళాలో సహాయం చేయండి. జ్ఞానమందు ఆ రీతిగానైనా అభివృద్ధి పొందే రీతిలో తండ్రి అభివృద్ధి పొందడానికి దేవుని దయందు నా మనుషుల దయందు కూడా తండ్రి ప్రభా అభివృద్ధి పొందడానికి సహాయపడండి. ఆ రీతిగా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అన్ని విషయాల్లో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ రీతిగా ఎప్సిబాకు సదాకాలము తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్.